పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వేరొకరి భార్యకు మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్న ఓ ప్రియుడు తన గుట్టు బయటపడేసరికి తీవ్రమైన దుర్మార్గానికి దిగాడు. కారు ఆపేందుకు ప్రయత్నించిన ఆ భర్తని బ్యానెట్ మీద ఈడ్చుకెళ్లాడు. ఈ దుర్మార్గానికి ఎండ్ కార్డు ఎలా పడింది? ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ ప్రాంతం. ఏదో పని మీద ఆ ప్రాంతం గుండా వస్తున్న సమీర్ అనే వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో తన టూ వీలర్ని ఆపేశాడు. అతని పక్కనే ఒక కారు వచ్చి ఆగింది. నార్మల్గా తల తిప్పి చూసిన సమీర్కు దిమ్మ తిరిగే విషయం కనబడింది. తన ముద్దుల భార్య మహిర్ అనే యువకుడితో కారులో ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉండడం కనిపించింది. అటు తన భర్తను చూసిన ఆ ఇల్లాలు వెంటనే తల వంచి కారులో వంగి కూర్చుండిపోయింది. మొత్తానికి జరగరానిదేదో జరుగుతుందని అనుకున్న సమీర్ ఆ కారును కొద్ది దూరం వెంబడించాడు. కారు క్రాస్ చేసి బండి పక్కన పెట్టి ఆ కారును కదలకుండా చేసేందుకు దాని ముందు వెళ్లి నిలబడ్డాడు. కారు దిగాలంటూ భార్యను హెచ్చరించాడు. దీంతో ఆ ప్రియుడు తెగించాడు. కారు ముందుకు కదిలించాడు. దీంతో నిర్ఘాంతపోయిన సమీర్ కారు బ్యానెట్ పట్టుకొని వేలాడసాగాడు. ఆ భర్తను చంపేయాలన్న ఉద్దేశంతోనో ఏమో మహిర్ కారును ముందుకు దూకిచ్చాడు. 1 కిలోమీటర్ దూరం హై స్పీడ్లో కారు నడిపాడు. ఈ దుర్మార్గాన్ని పసిగట్టిన వాహనదారులు కొందరు మహిర్ కారును వెంబడించారు. కొద్ది దూరం తర్వాత కారును ఆపేశారు. జరిగిన విషయం తెలుసుకొని ఆ ప్రియుడిని బయటకు లాగి 4 వడ్డించారు. సాక్షాత్తు భర్తను చంపే ప్రయత్నం జరుగుతుందని తెలిసినా వారించేందుకు ప్రయత్నించని ఆ భార్య కూడా చెంప చెల్లుమనిపించారు దగ్గరుండి. వారిద్దరి మీద హత్యాయత్నం కేసు పెట్టించి పోలీసుల చేత లోపలేయించారు. తాళి కట్టిన వాడిని మోసం చేయడమే కాదు, భర్త చనిపోయినా పర్లేదనుకొని కారులో దర్జాగా కూర్చున్న ఆ ప్రియురాలి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనం డిమాండ్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.